హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హెల్ప్ చేయడం కూడా మర్చిపోకండి. గైస్, వీడియోలకు ముందుకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ODI, మరి ఈ మ్యాచ్కి ఏమైనా మార్పులు ఉండయా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు సెకండ్ మ్యాచ్లో ఒకసారి ఏం జరిగిందో చిన్న రీక్యాప్ అయితే మనం చూద్దాం. ఆ పిచ్లో 284 సరిపోవు. ఎందుకంటే నైట్ చూసుకుంటే మనోళ్ళు బ్యాటింగ్ డేలో వేసిళ్ళు, న్యూజిలాండ్ నైట్లో వేసిళ్ళు. అంటే పిచ్ కొంచెం ఈజీ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇనిషియల్గా పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లకు గెలుపున్నా అని తర్వాత ఈజీగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఆ పిచ్ మీద 284 పరుగులు అయితే సరిపోవు. ఇంకొక 50 to 60 రన్స్ అయితే మనోళ్ళు కొట్టాల్సింది ఆ పిచ్ మీద. ఈ మ్యాచ్కు ముందు ఇక్కడ 4 మ్యాచ్లు అయితే జరిగినాయి ODI మ్యాచ్లు ఇంటర్నేషనల్లో. ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే దాదాపు 330 అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 330, 340 కొడితే ఈజీగా మ్యాచ్ గెలిచేవారు. అండ్ ఈ 4 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు. బట్ ఈ మ్యాచ్ వచ్చేసరికి సెకండ్ బ్యాటింగ్ వేసిన టీం అయితే గెలిచింది. బికాస్ ఆఫ్ మనోళ్ళు 284 అయితే కొట్టిళ్ళు. కంప్లీట్గా న్యూజిలాండ్ బౌలర్స్కి మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్, బ్యాటింగ్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఓకే. బట్ బౌలింగ్ వచ్చేసరికి న్యూజిలాండ్ బౌలింగ్ వచ్చేసరికి ఒక కైల్ జెమిన్సనే మనకు ప్రాపర్ బౌలర్ అయితే కనబడుతున్నాడు. సో కాబట్టి చాలా వాళ్ళ బౌలర్స్ అయితే రాణించాలని చెప్పుకోవచ్చు మంచిగా. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా భారీ మార్పులు అయితే ఉంటాయి. బ్యాటింగ్లో మెయిన్గా చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు చాలా మంచి స్టార్ట్ అయితే దొరికింది. రోహిత్ శర్మకి మరోసారి మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఇక్కడ కూడా 4 4 కొట్టిండు, 24 రన్లు అయితే కొట్టిండు. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ కూడా చాలా మంచిగా రాణించిండు, మరొక 50 అయితే స్కోర్ చేసిండు. ఇక నెంబర్ 3 వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది. టాప్ 3కి మంచి స్టార్ట్ అయితే దొరికింది. బట్ పెద్ద నక్కింది అయితే కాడ్చలేకపోయారు అండ్ లాస్ట్ దాకా ఉండలేకపోయారు. ఇక తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత నాకు చూస్తే జడేజా అండ్ కేఎల్ రాహుల్ స్లోగా మనకైతే కనబడ్డది. ఆ మిడిల్ ఓవర్స్లో ఆ ఇంటెంటే మనకైతే కనబడలేదు. సో అక్కడనే మనోళ్ళు మ్యాచ్ అనేది ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఆ మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ చూసుకుంటే 3 బిలో ఉందని చెప్పుకోవచ్చు. బౌండరీస్ కూడా మొత్తానికే పడిపోయినాయని చెప్పుకోవచ్చు. ఒక్క బౌండరీ కూడా రాలేదు. చాలా బాల్స్ అయితే తీసుకున్నారు మరొక బౌండరీ కొట్టడానికి. సో అక్కడనే మ్యాచ్ మొత్తం పీకిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ అయితే చేసిళ్ళు. ఒకరు యాంకర్ రోల్ చేస్తే ఇంకొకరు కొంచెం అగ్రెసివ్గా ఆడితే బెటర్ అయితే ఉండేది. జడేజా మీద టూ మచ్ ప్రెజర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన అక్షర్ పటేల్నే స్కోర్లోకి వెళ్ళి డ్రాప్ అయితే చేసిళ్ళు. బట్ ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు, టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్లో కూడా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఒక్కసారి మరి ఇతను స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్లో బౌలింగ్లో 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మనం చూసుకుంటే ఇక బ్యాటింగ్లో వచ్చేసరికి ఒకటే 32 రన్స్ అయితే మంచి నాకైతే కనబడుతుంది. అది కూడా మన నచ్చింది సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్గా. సో మిగతా అన్ని కూడా చాలా డిసప్పాయింట్ నాక్సే కనబడుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర జడేజా మీద ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్లో అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ రాణించిండు. బట్ అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ జడేజాని తీసుకొచ్చిళ్ళు. బట్ జడేజా దగ్గర నుంచి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి థర్డ్ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు ఈ సిరీస్లో. మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా రన్స్ లీక్ వేసిండు, అక్కడ ఒక వికెట్ తీసిండు. బట్ ఈ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 10 ఓవర్లు ఇచ్చిండు, 82 రన్లు ఇచ్చిండు, ఒక్క వికెట్ మాత్రమే తీసిండు. ఓవర్కి 8.2 రన్స్ అయితే ఇచ్చిండు. మన టీం ఇండియా స్కోర్ చేసిన రన్స్ వచ్చేసి టోటల్ 284. అంటే 3 భాగాల్లో విభజించి ఒక భాగం రన్స్ కుల్దీప్ యాదవ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడ్డది కుల్దీప్ యాదవ్ దగ్గర. మరి ఈ 3వ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది
ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో మెయిన్గా చూసుకుంటే 2 ఓవర్లు మాత్రం ఇచ్చిండు తనకు అవకాశం. ఫస్ట్ ఓవర్ వేసిండు, 5 రన్లు ఇచ్చిండు, చాలా బెటర్ రానిచ్చిండు. ఇక సెకండ్ ఓవర్ కూడా ఫస్ట్ 5 బాల్ మంచిగా రానిచ్చిండు, లాస్ట్ బాల్ అక్కడ 6 అయితే కొట్టిండు. ఇక మళ్ళీ ఇతనికైతే బౌలింగ్ అయితే ఇవ్వలేకపోయింది అక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్. అక్కడ కుల్దీప్ యాదవ్ చాలా రన్స్ లీక్ చేస్తున్నాడని అతనికే బౌలింగ్ అయితే ఇచ్చిండు. అక్కడ చిన్న టాక్టిక్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడ శుభ్మన్ గిల్. మరి నితీష్ కుమార్ రెడ్డిని ఆల్రౌండర్గా గ్రూమ్ చేయాలనుకుంటే ఇట్లా హార్దిక్ పాండ్యా లేనప్పుడే అతనికి ఛాన్స్ వచ్చేది. సో థర్డ్ మ్యాచ్ అయినా అని అతని దగ్గర నుంచి ఒక మినిమం ఒక 6 to 7 అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వాల్సిందే. మరి ఎవరి ప్లేస్లో ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి మెయిన్గా చూసుకుంటే హర్షిత్ రాణా విత్ ది బ్యాట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్లో కూడా మంచి వికెట్స్ అయితే తీస్తున్నాడు. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా మరి వికెట్స్ రాకుండా అని ఎకనామికల్ స్పెల్ అయితే కనబడేది. ఇక మరోవైపు ప్రసిద్ధి కృష్ణ కూడా మిడిల్ ఓవర్స్లో వికెట్లే తీస్తున్నాడు, కొన్ని రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్లే తీస్తాడు. మరి ఎవరి ప్లేస్లో అక్కడ హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లోనా లేదంటే సిరాజ్ ప్లేస్లోనా ఖచ్చితంగా అతనికైతే ఛాన్స్ అయితే వస్తుంది. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో విరాట్ కోహ్లీ, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో కేఎల్ రాహుల్, 6లో రవీంద్ర జడేజా, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో హర్షిత్ రాణా, 9లో కుల్దీప్ యాదవ్, 10లో హర్షదీప్ సింగ్, 11లో మహమ్మద్ సిరాజ్. సో ఈ విధంగా ఉంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్గా కనబడుతుంది. ఎందుకంటే మనకి మిడిల్ ఓవర్స్లో ఆ వికెట్ టేకింగ్ ఆప్షనే కనబడతలేదు. మరి హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా అతనికి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వికెట్స్ అయితే తీసుకొస్తాడు. అండ్ అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసి జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బ్యాటింగ్లో రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.